హలో గాయ్స్, మనం బెంగళూరు వెళ్ళే టైం అయితే దగ్గరికి వచ్చేసింది. సో మా మమ్మీ చేసే బ్రేక్ఫాస్ట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ దోశ నేను చేయించుకుంటున్నా. అది కూడా నార్మల్ది కాదు, గీ నెల్లూరు కారం మసాలా దోశ అనమాట. చాలా చాలా బాగుంటుంది. నా టేస్ట్ బట్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది మాత్రం చాలా బాగా చేస్తుంది. గీ ఉప్మా ఆల్వేస్ టాప్స్, అది పక్కన పెట్టేస్తే దాని తర్వాత ఇదైతే నాకు చాలా చాలా ఇష్టం. అట్లా దోశ వేసి పైన కొంచెం ఇట్లా నెయ్యి వేసి నెల్లూరు కారం అండ్ మధ్యలో ఆ పొటాటో కర్రీ కూడా చాలా సటిల్గా చాలా బాగుంటుంది. బయట మనం హాఫ్ మసాలా దోశ తింటేనే మనకి మధ్యాహ్నం వరకు అసలు ఆకలే లేదు. ఇక్కడ మాత్రం నేను చూడండి రెండు పెద్ద పెద్ద దోశలు అయితే తింటున్నాను విత్ ఎల్లో చట్నీ. చాలా హాయిగా చాలా బాగుంటుంది. మా హాస్టల్లో దోసే బాగుంటాయి గైస్, కానీ అది అసలు తినలేము. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మా హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందో. నాకు ఇంత ఫ్యాన్సీగా కుక్ చేసుకునే టైం అండ్ స్కోప్ కూడా ఉండదు. అందుకనే వెళ్ళే ముందర మమ్మీ చేత అయితే కుక్ చేపించేసుకున్నాను. సో ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్.